హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. అందరూ లంచ్ చేశారా? నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ అలాగే నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ అలాగే ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది మీకు నేను దేని గురించి వీడియో చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను, ఎక్కడ సాగదీయను. ఇంకా ఫస్ట్ ఏంటంటే, కుకింగ్ విత్ రత్నాలు సీజన్ 2 మన తనుజ పుట్టస్వామి గారు విన్ అయిపోయారు. అండ్ అలాగే ఆ గ్రాండ్ ఫినాలాకి కళ్యాణ్ గారు రాలేదు. ఇంకా ఏవేవో ట్రోలింగ్స్ చేస్తున్నారు. అక్కడ జరిగిందేంటి, మీరు చేసేదేంటి, నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. అక్కడ ఆల్ ఎక్స్ కంటెస్టెంట్స్ లైక్ వస్తామని ముందు చెప్పారు. లైక్ వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు పిలవకపోతే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆల్ వచ్చింటే ఖచ్చితంగా అందరూ వచ్చేవాళ్ళు. అక్కడ ఎస్పెషల్లీ కళ్యాణ్ ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నా నాకు తెలియక అడుగుతాను. అక్కడ ఎవరు రాలేదు కదా, కళ్యాణ్ ఒకడేనే కాదు, అక్కడ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరు రాలేదు. ఓన్లీ టాప్ 6 కంటెస్టెంట్స్ అండ్ అలాగే జడ్జెస్, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు వర్క్ చేసేవాళ్ళు, అంతే సింపుల్. దాంట్లో ఎందుకు ఈ నెగిటివిటీ నాకు తెలియక అడుగుతాను. ఏమన్నా ఉందా? లేదు కదా. ఇంకా కుకింగ్ విత్ రత్నాలు సీజన్ 1లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ సీజన్ కూడా సేమ్ అలాగే. ఆ సీజన్ అయిపోయాక అందరూ మంచిగా పార్టీ చేసుకుంటారు. సో అండ్ అలాగే ఉన్న వాళ్ళు వచ్చారు, బిజీగా ఉన్న వాళ్ళు రాలేదు. దాంట్లో కూడా లైక్ ఇది కూడా చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇమానుల్ గారు అండ్ అలాగే డెమోన్ పవన్ అండ్ అలాగే తనుజ గారు అండ్ అలాగే రీతు గారు అండ్ అలాగే శ్రీదేవి గారు అందరూ జడ్జెస్ అని చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి టైం కుదిరినప్పుడు లైక్ వచ్చారు. సో కొంతమందికి టైం సెట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు రాలేదు, అంతే. సో ఉన్నవాళ్ళు పిక్స్ బయటకు వచ్చాయి, దాంట్లో తప్పేముంది? నాకు తెలియకడుగుతా, వాళ్ళు ఆల్రెడీ నాకు తెలియకడుగుతా లైక్ వీళ్ళంతా అయిపోయారు. ఇంకా లైక్ కేటీ బాండ్ బ్రేక్ అయిపోయింది అలా అంటున్నారు. అసలు బ్రేక్ అవ్వడానికి అది ఏంటంటే నాకు తెలియకడుగుతా. వాళ్ళ ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్ ఎలా బ్రేక్ అవుతుంది నాకు తెలియదు. ఎన్నిసార్లు బ్రేక్ చేస్తారు నాకు తెలియకడుగుతున్నా, మీరే చెప్పండి. అసలు బిగ్ బాస్ నేను చెప్పేసా కదా, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ వాళ్ళంతా ముందుగానే లైక్ లైక్ ఇమానుల్ గారు లైక్ తనుజ గారు ముందు నుంచి ఫ్రెండ్స్. ఏదో సమ్ డిస్టర్బెన్స్ వచ్చినంత మాత్రాన ఏ ఫ్రెండ్స్ విడిపోరు కదా అండి. వాళ్ళు అన్నీ పబ్లిక్లో చెప్పుకోలేరు కదా, నిజమా కదా చెప్పండి? ఎవరి లైఫ్ వాళ్ళది. సో దాంట్లో ఎందుకు కళ్యాణ్ రాలేదు పార్టీకి అని? ఏమో కళ్యాణ్ తను బిజీ షెడ్యూల్ కూడా రాలేదేమో. రిమైనింగ్ కంటెస్టెంట్ చాలామంది రాలేదు కదా, వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దీంట్లో కూడా మళ్ళీ వాళ్ళని హ్యాపీగా ఉండనికుండా చేస్తారా చెప్పండి? వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా సంథింగ్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, మీరు ఎవ్వరు కొట్టుకోకండి, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అందరం అని చెప్పాడు. సో అలాంటప్పుడు ఇలాంటివి ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనం ఎందుకంటే ఇంటర్ఫీర్ అవ్వడం చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు కదా. ఏ బిగ్ బాస్లోనైనా జస్ట్ ఆ సిచ్యువేషన్స్ బట్టి గొడవలు జరుగుతాయి తప్ప అక్కడ ఫోన్స్ అవేమీ లేకుండా ఓన్లీ కంటెస్టెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నామినేషన్స్ అనేవి ఉంటే ఎవరికైనా గొడవ జరుగుతుంది, ఓకేనా? వాళ్ళు బయటకు వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరెవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ బెస్ట్ బడీస్ కొద్దిగా ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీన్ని ఇప్పటికైనా ఆపండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, తనుజ గారు అంత కష్టపడి లైక్ విన్ అయితే దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు మరి ఘోరంగా. అసలు ఏమొస్తుంది మీకు తెలియకడుగుతా, నాకు తెలియకడుగుతా చెప్పండి. అంత కష్టపడకుండానే విన్ అయిపోతారా చెప్పండి? అది ఏదైనా సరే. ఏమని అంటున్నారంటే లైక్ బిగ్ బాస్లో లైక్ ఆ ఓట్స్ ప్రకారం గెలిచారు, ఇక్కడ ఓన్లీ 4 జడ్జెస్ ప్రకారం గెలిచారంటే ఏదైనా విన్నింగ్ మూమెంట్ అంటే ఏదైనా విన్నింగే, ఓకేనా? అదైతే కష్టపడకుండా లేకుండా అయితే రాలేదు కదా అంత దూరం. టాప్ 5 అంటేనే ప్రతి ఒక్కరు విన్నరే, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదే మన తనుజ గారు లాస్ట్ సీజన్లో జస్ట్ 1 మార్క్ తేడాతో ఎలిమినేట్ అయిపోయారు ఫైనల్స్లో. ఎంత బాధ ఉంటుందో చెప్పండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలని చెప్పేసి మళ్ళీ సీజన్ 2కి వచ్చి కప్ పట్టుకొని నిలబడ్డారు ఒక క్వీన్ లాగా.
ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అలాంటి టైంలో కూడా ఇలాంటి చేస్తారా? ఈ టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ మనుషులే కాదు అసలు. మీకు ఎవరుంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి, అంతే తప్ప మిగతా వాళ్ళని ట్రోల్ చేయకండి, ఓకేనా? వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. మాకు తనుజ గారు అంటే ఇష్టం, అన్నారు కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఇష్టం ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంతే, అంతే కదా. ఆ జడ్జెస్ మార్కులు ఇచ్చారు అంటున్నారు, అంతా సెటప్ అంటున్నారు. ఓకే, సెటప్ అనుకుందాం. అది ఎలా సెట్ చేస్తారు నా తల్లి కొడుకు? అంత ఖర్చు పెట్టుకొని సీజన్ 2 మొత్తం ఓన్లీ విన్నింగ్ మూమెంట్ కోసం అంత ఖర్చు చేస్తారా? ఆ మాత్రం తెలియలేదా అండి? అంత కష్టపడి విన్ అయిన లేడీ క్వీన్ మన తనుజ పుట్టస్వామి గారు. సో ఇలాంటివి ఆపండి ప్లీజ్. వాళ్ళు ఇలాంటివన్నీ ఒక పిక్చర్ లైట్ లాగా తీసేసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. అలా విన్ అయినప్పుడు లైక్ ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళని ఎక్కడో చోట మనసులో మాత్రం బాధ పెట్టేలా చేయకండి ప్లీజ్. ఎంత కష్టపడి అంత కష్టపడి వంట చేసి అంత మంచిగా చేసి జడ్జెస్లో తను చేసిన వంటకి ఇంకా మంచి పేరు వచ్చేలా జడ్జెస్తో చెప్పించుకోవడం అండ్ అలాగే మార్క్స్ హైయెస్ట్ రావడం, విన్ అవ్వడం ఎంత కష్టమో అక్కడ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ మనం చూసే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ షూట్స్లో ఎంత కష్టపడతారు, డే అండ్ నైట్ ఎంత కష్టపడి చేస్తారు, ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తారు, ఆ విన్నింగ్ మూమెంట్కి వస్తారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనకేం తెలియదు. ఇక్కడ చూసే వాళ్ళకి జస్ట్ సింపుల్ అనిపిస్తుంది. అక్కడ చేసి కష్టపడి వండే వాళ్ళకి అండ్ అలాగే కష్టపడి ఆడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం విలువ. మనం జడ్జ్ చేయాలంటే సింపుల్, ఒక్క మాట అనేస్తాము, కానీ దాని వెనక ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. డే అండ్ నైట్ కష్టపడి అంత చేస్తుంటారు. తన జగన్ కూడా స్టేటస్ పెట్టారు కదా, ఇన్ని డేస్ నుంచి నిద్ర లేదు అసలు, ఎంత పీస్ఫుల్గా ఉందని చెప్పేసి. ఎంత హ్యాపీగా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. మన ఫ్యామిలీలో ఇలాగే ఒక అమ్మాయి ఒక సిస్టర్ అండ్ అలాగే ఎవరైనా సరే విన్ అయితే ఇలాగే అంటామా చెప్పండి? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ప్లీజ్ ఇప్పటికైనా ఆపండి. వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు, వాళ్ళ సక్సెస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఎవరికి చెప్పండి ఇంటర్ఫీర్ అవ్వడానికి? వీలైతే పాజిటివ్ని అందించండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వీలైతే మనం ఒకరికి సపోర్ట్ అవ్వాలి తప్ప నెగిటివిటీ అవ్వకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తామో అదే లైఫ్లో మనకు తిరిగి వస్తుంది. ఇప్పటికీ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ 9 అయిపోయి ఇప్పటికి 7 months అవుతుంది, కానీ ఇప్పటికి కూడా ఆ ట్రోలింగ్స్ని ఆపట్లేదు. అసలు ఏం చేశారు అసలు వాళ్ళిద్దరు నాకు తెలియక అడుగుతాను. అంత జెన్యున్గా ఉండడం తప్ప, అంత జెన్యున్గా ఉండి గెలవడం తప్ప చెప్పండి. మంచిగా గెలిచి 7 months అయిపోయింది, ఇంకా బిగ్ బాస్ 10 కూడా వస్తుంది, ఇంకా ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఇప్పటికైనా ప్లీజ్ ఆపండి. వాళ్ళు మంచిగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఫుల్ బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎవరు ఇంటర్ఫియర్ అయ్యే రైట్ ఎవరికి లేదు, నీకు లేదు, నాకు లేదు, ఎవ్వరికి లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, అది. వీలైతే మనకు నచ్చారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం అంతే. నాకు నచ్చారు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి అంతే. అది ఎవరైనా సరే, తనుజ గారంటే ఇష్టం ఉండొచ్చు, కళ్యాణ్ గారంటే ఇష్టం ఉండొచ్చు, కళ్యాణ్ తనుజ బాండ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఇష్టం ఉండొచ్చు, అలాగే డెమోన్ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, రితు వాళ్ళంటే ఇష్టం ఉండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే కదా. దీంట్లో ఏముంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించి చూడండి. మన ఇంట్లో వాళ్ళైతే ఇలాగే ట్రోల్ చేస్తుంటే ఊరుకుంటామా చెప్పండి? ప్రతి ఒక్కరిని లాగుతున్నారు దీంట్లోకి ఇప్పటికీ కూడా. సార్ బిగ్ బాస్ అయిపోయాకంటే ఓకే అనుకోవచ్చు, ఏ విన్నర్కి ఎవరికైనా దేనికైనా ఉంటుంది, కానీ మరీ ఇంతలానా? 7 months అవుతుంది ఇప్పటికీ. మీరు ఎంత ట్రోలింగ్ ఎంత నెగిటివ్ చేసినా వాళ్ళకి అంత టైం లేదు చూసుకోవడానికి, అంత లేదు. వాళ్ళు పిక్చర్ లైట్ తీసుకుంటారు, కానీ వాళ్ళంతా పిక్చర్ లైట్ తీసుకున్నా కానీ ఎక్కడో ఒక్క చోట మనసులో బాధని ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, మన ఫ్యామిలీలో ఒకరైతే ఇలా చేస్తామా? అలా ఆలోచించండి ప్లీజ్. వీలైతే పాజిటివ్ని అందించండి, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకేనా? వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకి అంతే. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ విన్నింగ్ మూమెంట్ని వాటిని ఎంజాయ్ చేయనివ్వండి అంతే, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతే.
ఓకేనా. ఇప్పుడు మన ఓకే, ఇప్పుడు మన లైఫ్లోకి ఎవరైనా వచ్చి పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా వచ్చి తొంగి చూసి చెడుగా మాట్లాడుతుంటే మనం ఊరుకుంటామా? అది చిన్నదైనా ఊరుకుంటామా? లేదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ని మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరండి చెప్పండి? జస్ట్ ఫ్యాన్స్ అంతే. అది ఫ్యాన్స్ మనం ఎంతలో ఉంటే అది మనకు కూడా మంచిది నిజంగా చెప్పాలంటే. వాళ్ళు మనకు బాండ్ నచ్చింది కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం, మనము వాళ్ళు మీట్ అవ్వాలి కాబట్టి మీట్ అవుతాం అంతే. ఇంకా రిమైనింగ్ అవన్నీ మనకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు. అది నేనైనా సరే ఎవరైనా సరే వాళ్ళు బాండ్ నచ్చింది కాబట్టి పాజిటివ్గానే మాట్లాడుకుందాం, పాజిటివ్గానే సపోర్ట్ చేద్దాం, అంతవరకు మన పని, ఇంకేం లేదు. వాళ్ళు సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయ్యేలా మనం చేయాలి అంతే. ఓకేనా. మీరు అందరూ అర్థం చేసుకుంటున్నాను అనుకో, నేను ఏం చెప్పాలో ఏం చెప్పాను మీ అందరూ అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి నా ఫ్యామిలీ కదా, సో అందుకోసమని అంత చనువుగా అంతలా చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా ఫ్యామిలీ, మంచిగా సపోర్ట్ చేద్దాం. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంతే. నేను ఎవరిని ఫోర్స్ చేయను, వాళ్ళు చేయరు, ఎవరు చేయరు. ఓకేనా. మీ సపోర్ట్ మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి చేసుకోండి అంతే. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఆ డే కూడా రాబోతుంది. ఈ మంత్లో అయినా నెక్స్ట్ వీక్ అయినా మన కళ్యాణ్ బాబు సాంగ్ రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. అది ఏంటంటే ఎందుకు లేట్ అయింది, సంథింగ్ అది కొద్దిగా షార్ట్ ఫిల్మ్ లాగా చేస్తున్నారు, సో దానివల్ల లేట్ అయింది. అండ్ అలాగే ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి త్వరలోనే నెక్స్ట్ వీక్లో. అండ్ ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా సాంగ్ అయితే వచ్చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ చేసేయాల్సిందే మనము. ఓకేనా. ఓకేనా ఫ్యామిలీ, వెయిట్ చేయండి ఈగలే, చాలా గుడ్ న్యూసెస్ రాబోతున్నాయి. ఓకేనా. మంచిగా సపోర్ట్ చేయండి మన కళ్యాణ్ బాబు, ఇది ఫస్ట్ సాంగ్ రిలీజింగ్ అనమాట. ఓకేనా. మంచిగా అందరు సపోర్ట్ చేసి మంచిగా బ్లాక్ బస్టర్ అయ్యేలా చేద్దాం. అండ్ అలాగే మన తనుజ గారి హఠా మూవీ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి, తనుజ గారే చెప్పారు. ఆ హఠ మూవీ తనుజ గారు ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా వచ్చినా బ్లాక్ బస్టర్ చేసేద్దాం. ఓకేనా ఫ్యామిలీ, మీకు అర్థమవుతుందా? మనం ఇంకా పని ఏంటంటే మనం ప్రమోట్ చేయాలి. కళ్యాణ్ నుంచి ఏదైనా వచ్చినా కానీ, ప్రాజెక్ట్ తనుజ గారి నుంచి ఏదైనా వచ్చినా కానీ మనం ప్రమోట్ చేయాలి, సక్సెస్ చేసేయాలి. ఇదే మన పని నెక్స్ట్ నుంచి. ఓకేనా. అసలు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి ఒక్కసారి రిలీజ్ అయ్యాక. ఓకేనా. బ్లాక్ బస్టర్ చేసేద్దాం. ఓకేనా. ఇదే మన టార్గెట్ అంతే. ఇంకా బిగ్ స్క్రీన్ కోసం మనం వెయిట్ చేద్దాం ఫ్యామిలీ. అంతలోపు వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్గా నేను ఏం చెప్తానో తెలుసు కదా మీకు. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ డూ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్యామిలీ.